శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలో 17వ నామం. అదేంటంటే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇది మొత్తం కూడా కలిపే చదవాలి, ఎక్కడా విడదీసి చదవకూడదు. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక అంటే ఏంటంటే వదన అంటే ముఖము అన్నమాట, స్మర అంటే మన్మధుని, మాంగళ్య అంటే శుభకరమైన, గృహ అంటే నివాసము, తోరణ అంటే తోరణముల వలె, చిల్లిక అంటే కనుబొమ్మల కలిగినది అని అర్థం. ఏం చెప్తున్నారు ఈ నామం ద్వారా వసిన్యాది వాగ్దేవతలంటే అమ్మవారి యొక్క 2 కనుబొమ్మల గురించి చెప్పబడుతున్న నామమే ఈ వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. చూడండి, మనం అమ్మవారిని మూర్తి విగ్రహంలో చూస్తున్నప్పుడు అమ్మవారి కిరీటం నుండి కిందకి కానీ చూసినట్లయితే ఏం కనిపిస్తాయి మనకి? అమ్మవారి యొక్క 2 కనుబొమ్మలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ నామంలో దాగిన అతి పెద్ద రహస్యాన్ని నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. దీన్ని కానీ తెలుసుకున్నారంటే అమ్మవారి సాక్షాత్కారం దొరుకుతుంది. అది ఏంటో చూడండి. ఇక్కడ వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అన్నారు. అంటే అమ్మవారి ముఖం మన్మధుడి గృహం, అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఆ గృహద్వారానికి మంగళతోరణం. అంటే అమ్మవారి ముఖం స్వయంగా కామేశ్వరుడి యొక్క మనసు గృహం. అలానే అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఆ గృహద్వారం వద్ద ఉన్న అలంకార తోరణలు. ఇక్కడ కనుబొమ్మలు అనేవి చూసుకుంటే మనిషి ముఖంలో భావాల కవచం. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక భావం వ్యక్తపరచాలనుకోండి, మన కళ్ళు చెప్పేస్తాయి. ఆ కళ్ళని కదిలించే శక్తి ఎవరికి ఉందంటే కనుబొమ్మలకు ఉంది. అలానే అమ్మవారి బ్రూవిల్లు, అమ్మవారి యొక్క కనుబొమ్మలు అంటే ఇక్కడ సంకల్ప శక్తి అన్నమాట. అమ్మవారి యొక్క కనుబొమ్మలు వంగిన చోటే కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్య అనే 6 రాక్షస శక్తులు శాంతమవుతాయన్నమాట. అలాంటి లలితామ్మవారి యొక్క కనుబొమ్మల నుండి పుట్టిన దేవి ఎవరంటే మనోన్మనాదేవి. ఈ ఒక్క అమ్మవారి అనుగ్రహం కానీ మనకి దొరికిందనుకోండి, సాక్షాత్తు ఆ లలితమ్మ సాక్షాత్కారమే దొరుకుతుంది మనకి. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ మనోన్మన అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే మనస్సును నిలిపే అని అర్థం అనమాట. అందుకే అమ్మవారు బ్రూవిల్లు వంగిన చోట మనసు శాంతిస్తుంది. ఇక్కడ బ్రూవిల్లు అంటే కేవలం ముఖము మీద ఉండే రేఖలు అని కాదు, అది ఎక్కడ ఉంటుందంటే ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుంది. అలాంటి ఆజ్ఞాచక్రం దగ్గర బ్రూవిల్లు ఉండటం అంటే మనకి జ్ఞానోదయ కిరణం అని అర్థం. ఇక్కడ ఎలాంటి కిరణాలు అవి అంటే చూడండి, మనస్సుని శాంతపరిచే కిరణాలు, మనలోన భ్రాంతిని తొలగించి భక్తి వైపు చూపించే కిరణాలు, మనలోని కామాన్ని దహించి జ్ఞానాన్ని వెలిగించే కిరణాలుగా అమ్మవారు మారుస్తారన్నమాట. ఇక్కడ మనోన్మన అంటే ఏంటంటే మన అంటే మనసు, ఉన్మన అంటే మనసు లేని స్థితి, అంటే మనసు లయమైన స్థితి. మనోన్మనాదేవి ఏం చేస్తారంటే మనస్సుని లయం చేసే స్థితిని ప్రసాదిస్తారన్నమాట. అంటే మనసు పైన ఆధిపత్యం కలిగిన తల్లి అని ఇక్కడ అర్థం. అలాంటి మనోన్మనాదేవి ఆజ్ఞాచక్రంలో నివసించడం అంటే అది జ్ఞానద్వారం, అక్కడ మనసు ఆగిపోతుంది అని అర్థం. అక్కడ మనసు ఆగిపోయి కేవలం అవగాహన మాత్రమే మిగులుతుంది. అంటే అమ్మ మనలోని ధ్యాన స్థితిని, శాంతిని, సాక్షిభావాన్ని కలిగిస్తుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. మనకి లలితామ్మ యొక్క అంతర్గత సన్నిధిలో ఈ మనోన్మనాదేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారనమాట. అది ఎలా అంటే చూడండి, మంత్రిని దేవి జ్ఞానాన్ని బోధిస్తే దండనాదాదేవి శక్తిని రక్షిస్తుంది. కానీ ఈ మనోన్మనాదేవి మనస్సుని నియంత్రిస్తుంది. అంటే మనోన్మనాదేవి కానీ లేకపోతే అమ్మవారి సాక్షాత్కారం జరగదు. ఎందుకంటే మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండదో అప్పుడు ఆ దివ్య దర్శనం దొరకదు. అలాంటి మనస్సు ప్రశాంతంగా లేని చోట ఈ దివ్య దర్శనం అనేది అసాధ్యం. అందుకే అలాంటి మనస్సు ప్రశాంతంగా నిలవాలి అంటే మనం ఎవరిని ప్రార్థించాలి అంటే మనోన్మనాదేవి. ఆమె ఎక్కడి నుంచి వచ్చారు అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మల నుండి అని దీనికి అర్థం అన్నమాట. అలాంటి మనోన్మనాదేవిని కానీ మనం ప్రార్థించినట్లయితే అమ్మవారు మనకి ఎలాంటి వరాలు ప్రసాదిస్తారంటే చూడండి, మనస్సుని శాంతపరుస్తారు, కామక్రోధ లోభాలు తగ్గిపోతాయి, ధ్యానంలో స్థిరత్వం వస్తుంది, జ్ఞానోదయం కలుగుతుంది. ఇవన్నీ కలిగిన తర్వాత శాంతి, సమత, దివ్యానందాన్ని అనుభవిస్తామన్నమాట మనం. శ్రీచక్రంలో కూడా ఈ మనోన్మనాదేవి
బిందు స్థానంలో లలితామ్మతో ఏకమై ఉంటారనమాట. ఆమెను పరామర్శ రూపిణి అని కూడా పిలుస్తారు. అంటే మనస్సును దాటి ఉండే అవగాహన స్వరూపం అని ఇక్కడ అర్థం అనమాట. అలాంటి మనోన్మన అమ్మదేవిని మనం ఎలా ధ్యానించాలంటే, మనం లలితా అమ్మవారిని పూజించేటప్పుడు ఆమె యొక్క కనుబొమ్మలని చూడంగానే వెంటనే మనకి మనోన్మన అమ్మవారు గుర్తు రావాలి. అలా గుర్తొచ్చారు అంటే మన మనస్సుని నియంత్రించే శక్తిని మనం పొందగలుగుతామని ఇక్కడ అర్థం అనమాట. అలాంటి గొప్ప నామాన్ని వసిన్యాది వాగ్దేవతలు ఎలా పోల్చి చెప్పారంటే, మన్మధుడు తన కార్యనిర్వాహానికై ఒక నిలయాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడు. దానికోసం వివిధ రకాలుగా చాలా ప్రయత్నాలు చేశాడనమాట. ఎక్కడా కూడా ఎలాంటి ప్రదేశం కూడా ఆయనకి నచ్చటం లేదు. కానీ అమ్మవారి యొక్క ముఖంని చూసిన వెంటనే మన్మధుడికి నచ్చేసిందనమాట. ఎందుకంటే అమ్మవారి యొక్క ముఖమే ఇక్కడ రకరకాల అందచందాలతో నిండి ఉన్న ముఖంలాగా కనిపించడంతో అమ్మవారి ముఖాన్నే తన నివాసంగా చేసుకుంటే తనకి ఇంకొక అదనపు సౌకర్యం కూడా ఉన్నదంట అందులో. ఏంటది అంటే, ఆ గృహానికి నిత్య కళ్యాణ శోభను కలగచేసే వంటి పచ్చతోరణాలను వేరే కట్టవలసిన పని లేకుండా అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఉన్నాయి అని ఇక్కడ అర్థం అన్నమాట. అమ్మవారి ముఖంలో ఎంతో రమణీయంగా కనబడే ఆ కనుబొమ్మలే ఈ తోరణాలుగా భాసిస్తాయి కదా. ఇంతకు మించి మళ్ళీ మనకి వేరే తోరణాలు అవసరం లేదు అని మన్మధుని ఇల్లులాగా అమ్మవారి వదనం ఉంటే ఆ ఇంటికి తోరణములుగా అమ్మవారి యొక్క కనుబొమ్మలు భాసిస్తున్నాయంట. చూడండి, మన్మధుడికి అమ్మవారి ముఖం ఇక్కడ మాంగళ్యప్రదం అంటే శోభనాన్ని చేకూర్చేది అని అర్థం అనమాట. ఎందుకు మన్మధుడితో ఇలా పోల్చి చెప్తున్నారు ఈ నామాన్ని అంటే, సదాశివుడు అమ్మవారి వదనాన్ని స్మరిస్తే ముందు పుట్టినవాడే మన్మధుడు. ఇలా స్మరిస్తే పుట్టేవాడు కాబట్టే మన్మధుడు. అందుకే ఆయనని స్మరుడు అని అంటారనమాట. ఇక్కడ స్మర అనేది సాధారణంగా మన్మధుడు లేదా కామదేవుడు అని అర్థం వస్తుంది. కానీ శ్రీ విద్యలో ఇది భిన్నమైన అత్యంత గుప్తార్థమున్న పదమనమాట. ఇక్కడ స్మర అంటే సృష్టిని ప్రారంభించే శక్తి అని అర్థం. ఇక్కడ కేవలం మన్మధుడు అని కాదు, సదాశివుని సృష్టి రూపం. ఇక్కడ సదాశివుడే సృష్టితత్వంగా మారినప్పుడు ఆయనే మదనుడు లేదా స్మరుడు. అందుకే స్మర అంటే మదన, మదన అంటే సదాశివుడు. ఈ స్మర అనేది మనుషుల యొక్క కామం లాంటిది కాదనమాట. అది శుద్ధమైన ప్రేమ రూపమైన సృష్టి శక్తి. ఈ సృష్టి శక్తి అనేది సాక్షాత్తు ఆ బ్రహ్మముతో సమానమైనదనమాట. ఎందుకంటే శ్రీ విద్యలో బ్రహ్మం మరియు మాయ ఇవి రెండూ కూడా వేరు కాదు, రెండూ ఒకటే. ఇక్కడ శివశక్తులు రెండూ కూడా ఒకటే చైతన్యం. ఒకటి పురుషతత్వంలో శివరూపంలో ఉంటే మరొకటి శ్రీతత్వంలో శక్తి రూపంలో ఉంటుందన్నమాట. ఈ రెండు తత్వాల ఐక్యం అంటేనే అదే స్మర, దానినే పరబ్రహ్మ చైతన్యం అని అంటారనమాట. అదే శ్రీ విద్యలో శుద్ధ బ్రహ్మతత్వం అని కూడా అంటారు. అంటే మన్మధుడు అనే బాహ్యార్థం వెనుక ఉన్న అంతరార్థాన్ని కానీ మనం తెలుసుకుంటే అదే సృష్టి యొక్క మూల చైతన్యం అని అర్థం అన్నమాట. ఇక్కడ దానిని మన్మధుడు ఎక్కడ నివాసంగా చేసుకున్నారంటే వదన, అమ్మవారి యొక్క ముఖములో అనమాట. అది వదన స్మర అంటే అర్థం. ఇక్కడ ఇంకొక విశేషం కూడా దాగి ఉంది. అదేంటంటే చూడండి, సదాశివుడు తన 3వ కంటితో పూర్వం మన్మధుడిని బూడిద చేశారు. కానీ అదే అయ్యవారు అమ్మగారి వదనం గుర్తుకు రాగానే తన కోరికకు బదులుగా ముందుగా అమ్మవారి యొక్క కోరికను తీర్చడం కోసం మన్మధుడికి మళ్ళీ పునర్జీవం చేయాల్సి వచ్చిందనమాట. ఇక్కడ అలా మాడిపోయి బూడిదే అయిన మన్మధుడికి జీవం రావడానికి కారణమైన అమ్మవారి యొక్క ముఖం మరి అది. అలాంటి అమ్మవారి యొక్క ముఖం మరి మన్మధుడికి మంగళగృహం కాదా? అంటే చూడండి, ఆ వదనం మంగళగృహం అనేందుకు తగ్గట్టుగా మంగళ తోరణాలు వేరే కట్టవలసిన అవసరం లేకుండా సహజ సిద్ధంగానే మంగళ తోరణాలలాగా అమ్మవారి యొక్క 2 కనుబొమ్మలు ఉన్నాయంట. ఇక్కడ తోరణం అంటే సాధారణంగా మన ఇళ్ల గుమ్మం ముందు పెట్టే అలంకార ద్వారం అని కదా అర్థం. కానీ శ్రీ విద్యలో తోరణ అనేది అంతరీకమైన తత్వం అనమాట. అదే బ్రహ్మాండాన్ని అలంకరించే శక్తి సూత్రం. అంటే ఈ విశ్వమే
ఒక మాంగళ్య గృహం లాంటిదైతే అందులో నక్షత్రాలు గ్రహాలు కోటల రూపంలో ప్రకృతి తోరణాలలాగా విస్తరించి ఉన్నాయి అని అర్థం. ఇక్కడ దేవీ శక్తి యొక్క సృష్టి స్థితి లయ ఈ 3 క్రమాలు నిరంతరంగా సాగి ఉండే శక్తి స్పందన, అదే ఈ తోరణం అని అర్థం. ఇక్కడ మన శరీరంలో మన ఆలోచనలలో విశ్వమంతటా ఈ శక్తి సృష్టి ప్రవాహంలా ఓ స్పందనలా ఉంటుంది. ఈ స్పందన అనేది ఆగకుండా ప్రతి క్షణం కూడా సృష్టి కొనసాగించేందుకు కారణమయ్యే చైతన్యమే. అదే మాయాగృహ తోరణం అని కూడా అంటారనమాట. ఇక్కడ తోరణ అనే మాటలో చాలా లోతైన అర్థం ఉంది. అదేంటంటే చూడండి, మన ఇంటి గుమ్మం వద్ద పూలతో చేసిన తోరణం వేస్తాం కదా, అలా వేస్తే ఆ ఇంటికి శుభం రావాలి అనే భావంతో వేసుకుంటాం. అదేవిధంగా ఈ విశ్వం కూడా ఒక గృహం లాంటిదే, కానీ అది పరబ్రహ్మమైన గృహం. దానినే మాంగళ్య గృహం అని కూడా అంటారు. ఇందులో నక్షత్రాలు గ్రహాలు ఆకాశగంగలు అన్నీ కూడా దేవీ శక్తి యొక్క తోరణాలలాగా ప్రకాశిస్తున్నాయి. సృష్టి ఆగకుండా నిరంతరంగా ముందుకు సాగేందుకు శక్తి తానే తన సంకల్పాన్ని సృష్టి రూపంలో వ్యక్తం చేస్తుంది అని అర్థం. ఆ సంకల్పమే ఇక్కడ శక్తి స్పందన, అదే తోరణం. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, విశ్వ సృష్టి నిరంతర క్రమాన్ని సూచించే బ్రహ్మతత్వం. తోరణం అంటే విశ్వాన్ని నడిపించే శక్తి స్పందన, ఆ సృష్టి యొక్క నిరంతర ప్రవాహానికి ప్రతీక అని అర్థం అన్నమాట. ఇక్కడ ఇంకా ఇందులో కూడా అర్థం ఏంటంటే చూడండి, తోరణ అనే పదంలో రణ అంటే ఏంటి అంటే యుద్ధం అని అర్థం. ఇంకా శబ్దం గమనం అని కూడా అర్థాలు వస్తాయి. ఇక్కడ రణం అంటే సాధారణంగా యుద్ధం అని అర్థం మాత్రమే కాదు, శ్రీ విద్యలో దీనినే నాదం అనే ఆధ్యాత్మిక అర్థం కూడా కలిగి ఉంటుంది. నాదం అంటే ఇక్కడ సౌండ్ వైబ్రేషన్ అని అర్థం. చూడండి, రణం అంటే శబ్దం. శబ్దం ఎలాంటి శబ్దం? అది నాద బ్రహ్మం. ఈ నాద బ్రహ్మమే సృష్టికి మూలం. బ్రహ్మం మొదట బిందు రూపంలో ఉండేది, అది నిశ్శబ్దం అయితే అదే శూన్యం. దానినే అద్వైతం అని కూడా అంటారనమాట. కానీ ఆ బ్రహ్మం స్పందన చెందిందనుకోండి, ఆ మొదటి స్పందనే రణం. అంటే శబ్దం పుట్టిన క్షణమే సృష్టి మొదలైందని అర్థం అనమాట. ఇక్కడ ఆ శబ్దం ఆ నాదం రెండూ కూడా మాయాశక్తిగా మారి ఆమె నుంచే నామరూప సృష్టిగా పుట్టిందనమాట. అందుకే రణం అనేది సృష్టి ప్రారంభమయ్యే శక్తికి సంకేతం. ఇక్కడ చూడండి, అది ఎలా వచ్చిందంటే మొదట బ్రహ్మం బిందు రూపంలో నిశ్శబ్దంగా ఉండేది, కానీ ఆ శూన్యంలో ఒక చిన్న చలనం వచ్చి అదే మొదటి ధ్వనిగా మొదటి నాదంగా మారి ఆ నాదం నుంచే ఈ రణం పుట్టింది. తరువాత చిల్లిక. ఇక్కడ చిల్లిక అంటే కనుబొమ్మలు అనమాట. సున్నితమైన తాడు లేదా వలయం అని అర్థం. దీనిని శ్రీ విద్యా మంత్రాలలో పంచప్రణవాలుగా చెప్పుకుంటారనమాట. ఇక్కడ అమ్మవారి యొక్క కనుబొమ్మలు కేవలం శరీర సౌందర్యానికి కాదు, అవి శ్రీ విద్యా పంచబీజాశక్తులకు ప్రతిరూపాలన్నమాట. భక్తుడు వాటిని ధ్యానిస్తే శాంతి కరుణ జ్ఞానం ప్రేమ కాంతి పుడతాయన్నమాట. ఈ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంట చూడండి, మన్మధుడి విల్లు ఎలా అయితే వంగి ఉంటుందో అమ్మవారి యొక్క కనుబొమ్మలు కూడా అలా వంగి ఉన్నాయన్నమాట. అందుకే అమ్మవారి ముఖం అనే మంగళ గృహానికి తోరణముల వల్లే ఈ కనుబొమ్మలు ఉన్నాయి అని ఇక్కడ అర్థం. అలాంటి కనుబొమ్మలు అమ్మవారి ముఖం చుట్టూ ప్రకాశించే శోభను మరింత శ్రేయస్సుగా మార్చుతున్నాయి అని సౌందర్య లహరిలో ఆదిశంకరాచార్యుల వారు చెప్పారనమాట. దీన్ని వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక అంటే అమ్మవారి యొక్క ముఖం మంగళ గృహం అయితే అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఆ గృహం యొక్క తోరణాలులాగా ఉన్నాయన్నమాట. అలా అమ్మవారు కనుబొమ్మలు కదిలిన ప్రతిసారి ఆ కదలికలోనే ఈ సృష్టి తత్వం అంతా దాగి ఉంది. చూడండి, దాన్నే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సదాశివుడు తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని దహనం చేయడం అంటే మన్మధుడి యొక్క కామతత్వాన్ని భస్మం చేశాడనమాట. అప్పుడు ఏమవుతుంది? మోహం కామం ఇవన్నీ నశించిపోతాయన్నమాట. అలా జరిగినప్పుడు శుద్ధమైన ప్రేమ పుడుతుంది. ఇక్కడ సదాశివుడు దహనం చేయటం అంటే అదేదో భయంకరమైన దహనం కాదనమాట, కామాన్ని దహనం చేశాడు. ఇప్పుడు ఆ కామాన్ని మళ్ళీ సదాశివుడే సృష్టించడం ద్వారా అది ఒక శుద్ధమైన ప్రేమ రూపంలో మారింది. ఇప్పుడు ఆ కామం ప్రేమగా మారే క్షణం, ఆ ప్రేమయే ఇక్కడ జ్ఞానంగా మారుతుందన్నమాట. అందుకే సదాశివుడు 3వ కన్ను అంటే జ్ఞాన నేత్రం తెరవటం అంటే ఆ జ్ఞానం వెలిగినప్పుడు అవిద్య మోహం కామం ఇవన్నీ కూడా బూడిదైపోతాయన్నమాట.
అంటే జ్ఞానోదయం అయినప్పుడు మన్మథలీల భస్మమవుతుంది అని ఇక్కడ అర్థం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అమ్మవారి యొక్క 6 తత్వాలను విశ్వంలోని 6 శక్తులుగా చూపించారనమాట ఈ నామం ద్వారా. అది ఎలా అంటే అమ్మవారి ప్రతి నామంలో కూడా ప్రతి శబ్దం కూడా ఒక శక్తి రూపమే. అది ఈ నామంలో ఎలా ఉందో చూడండి. ఇందులో వదన అంటే ముఖము, అంటే ఇది వాక్స్వరూపం అనమాట, అంటే శబ్దశక్తి. అమ్మవారి ముఖము ఇక్కడ వాక్స్వరూపం అనమాట, అంటే మాటల రూపంలో ఉన్న శక్తి అని అర్థం. మన మాటల్లో శక్తి దాగి ఉంటుంది కదా, అంటే ఒక మధురమైన మాట మన మనసుకి హత్తుకుంటే ఒక కఠినమైన మాట గాయపరుస్తుంది. ఇదే అమ్మవారి యొక్క వదన తత్వం అనమాట, అంటే మాట ద్వారా ప్రేమను సానుభూతును పంచడం అని ఇక్కడ అర్థం. దీనిని ప్రస్తుతం మనం ఉంటున్న విజ్ఞాన శాస్త్రంలో ఎలా చెప్పుకోవచ్చు అంటే సౌండ్ ఎనర్జీ, అంటే వైబ్రేషన్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. ఉదాహరణకి అమ్మవారి యొక్క వదనం అంటే సృష్టి యొక్క మొదటి నాదం, అదే ఓం అనే శబ్దం ఇక్కడ మొదలైందనమాట. తరువాత స్మర, దీనినే మనోశక్తి అంటారనమాట. ఇక్కడ స్మర అంటే ఏంటి అంటే మానసిక శక్తి, దీనినే ఆకర్షణ శక్తి అని కూడా అంటారు. చూడండి, మన మనసులో ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయో అలాంటి అనుభవాలనే మనం ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాం. మన మనసులో ప్రేమ, విశ్వాసం, ఆనందం ఉంటే మన చుట్టూ కూడా అవే వస్తాయి. అదే ఇక్కడ అమ్మవారి యొక్క స్మరశక్తి, దానినే ఆకర్షణ తత్వం అంటారనమాట ఇక్కడ. దీనిని విజ్ఞాన శాస్త్రంలో ఎలా చెప్పుకోవచ్చు అంటే మ్యాగ్నెటిజం, అంటే అట్రాక్టివ్ ఫీల్డ్ అనమాట. ఉదాహరణకి మన మనసు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లా పనిచేస్తుంది అనుకోండి, మన ఆలోచన ఏ దిశలో ఉంటుందో అదే మన జీవితాన్ని ఆకర్షిస్తుంది అని ఇక్కడ అర్థం. తరువాత మాంగళ్య అంటే సౌభాగ్య శక్తి. ఇక్కడ మాంగళ్య అంటే సౌభాగ్యం, శాంతి, ఆనందం అని అర్థం. అమ్మవారి యొక్క మాంగళ్య శక్తి మన జీవితంలో సమతుల్యతని ఇస్తుందన్నమాట. ఇంటి లోపల ప్రేమ, సహనం, సంతోషం ఇవన్నీ కూడా ఈ శక్తి వల్లే వస్తాయి. దీనినే విజ్ఞాన శాస్త్రంలో లైట్ ఎనర్జీ అంటారు, అంటే తేజస్సు అన్నమాట. అమ్మవారి ముఖంలో తేజస్సు ఉంటుంది అంటాం కదా, అదే మాంగళ్య తత్వం. అంటే తేజస్సు అనేది ఇక్కడ ఒక వెలుగు, ప్రకాశం లాంటిదన్నమాట. దీనినే మాంగళ్య శక్తి అంటే మన లోపల ఉన్న కాంతి. ఈ కాంతి అనేది జ్ఞానం, దయ, ఆనందం ఇలాంటి రూపంలో వెలుగుతూ ఉంటుందన్నమాట. తరువాత గృహ. గృహ అంటే ఏంటి ఇక్కడ అంటే స్థిరత్వం, అంటే స్టెబిలిటీ అని అర్థం. చూడండి, ఇక్కడ మన ఇంట్లో కానీ మన మనసులో కానీ స్థిరత్వం అనేది ఉందనుకోండి, అభివృద్ధి సాధ్యమవుతుంది. అమ్మవారి యొక్క గృహశక్తి మనలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని, బలాన్ని ఇస్తుందన్నమాట ఇక్కడ. దీనినే విజ్ఞాన శాస్త్రంలో హీట్ ఎనర్జీ అంటే థర్మల్ స్టెబిలిటీ అంటారు. ఉదాహరణకి కుటుంబంలో ప్రేమ, భద్రత ఉన్నాయి అనుకోండి, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, అంటే నిశ్చలంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉష్ణం అంటే స్థితి ఇవ్వటం, వేడి ఉన్నప్పుడే పదార్థం రూపం పొందుతుంది కదా, అలానే గృహశక్తి కూడా మన జీవితానికి స్థిరత్వం, నిలకడ ఇస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. తరువాత తోరణ, దీనినే హృదయ శక్తి అంటారు. చూడండి, తోరణం అంటే హృదయ ప్రవాహం. మన హృదయంలో ప్రేమ నిండి ఉన్నప్పుడు మన చుట్టూ కూడా జీవం కదులుతూ ఉంటుంది. దీనినే జీవన ప్రవాహం అంటాం. దీన్నే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అని కూడా అంటాం అనమాట. ఇది ప్రేమ, కరుణ, సహనం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క తోరణా శక్తి ఫలితాలే. దీనిని విజ్ఞాన శాస్త్రంలో ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటాం. ఉదాహరణకి మన హృదయం ఎప్పుడూ కూడా విద్యుత్ తరంగాలలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇదే మన జీవశక్తి ప్రవాహం. ఇక్కడ ప్రేమ అంటే కరుణ రూపంలో ప్రవహిస్తూ ఉండటం అని అర్థం అనమాట ఇక్కడ. తరువాత రణ. ఇక్కడ రణ అంటే నాదం, అంటే చలనం. నాదమే సృష్టికి ఆరంభం అని అర్థం. ఓం అని ధ్వనిలాగానే ప్రతి కదలికకు కూడా ఒక శబ్దం ఆధారమై ఉంటుందన్నమాట. ఈ నాదశక్తి వల్లే విశ్వం కదులుతూ ఉంటూ మన జీవం ముందుకు సాగుతూ ఉంటుంది అని అర్థం ఇక్కడ. దీనినే విజ్ఞాన శాస్త్రంలో కైనటిక్ ఎనర్జీ అంటారు, అంటే మూమెంట్ ఎనర్జీ అని అర్థం. చూడండి, నాదం అనేది కదలికే అయితే ప్రతి సౌండ్ వేవ్ కూడా కదులుతూ ఉంటుంది అని అర్థం. అమ్మవారి యొక్క రణశక్తి అంటే సృష్టి కదలికను నడిపించే చైతన్యం అని అర్థం అన్నమాట ఇక్కడ. దీన్ని మొత్తాన్ని చూసుకుంటే వదనము శబ్దముగా, స్మరము ఆకర్షణముగా, మాంగళ్యం తేజస్సుగా, గృహం ఉష్ణముగా, తోరణం విద్యుత్తుగా, రణం చలనముగా, వీటితోనే అమ్మవారు ఈ సృష్టిని కదిలిస్తూ ఉంటారన్నమాట. దీనినే ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఎలా చెప్పారంటే
అమ్మవారి ముఖం కామదేవుని గృహం. ఓ దేవి, నీ 2 కనుబొమ్మలు కొద్దిగా వంగి ఉంటాయి. అవి మోహగతిలో అల్లరి చేసే మన్మధుని విల్లులాగా కనిపిస్తున్నాయి. అవి నీ కళ్ళ సౌందర్యాన్ని కప్పి ఉంచుతూనే అదే సమయంలో దానిని ఆకర్షణ రెట్టింపు చేస్తున్నాయి. నీ కళ్ళు మృదువుగా కదిలి శాంతమైన కరుణతో నిండిపోయి ఉన్నాయి. ఆ కనుబొమ్మలు మన్మధుని గాయాన్ని, అంటే తన విల్లు విరిగిన దుఃఖాన్ని మరిపించేంతగా మాధుర్యాన్ని ప్రసరింపజేస్తున్నాయి అని ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారనమాట. ఈ విధంగా మనకి పూజ చేసే సమయంలో కానీ కొన్నిసార్లు చెడు ఆలోచనలు వస్తుంటాయి, లేదా విచిత్రమైన భావాలు కలుగుతుంటాయి. అలా జరగటం వల్ల మన దృష్టి చెదిరిపోవటం జరుగుతుందన్నమాట. అలాంటి సమయంలో అమ్మవారిని కానీ ధ్యానించుకుంటూ ముఖ్యంగా అమ్మవారి యొక్క ముఖం గుర్తు చేసుకొని, అందులోనూ ముఖ్యంగా అమ్మ యొక్క సౌందర్యమైన కనుబొమ్మలు వంగినట్లు కానీ ఊహించుకుంటూ ధ్యానం చేస్తూ, అమ్మా నీ బ్రూవిల్లు వంగిన చోట, అంటే కనుబొమ్మలు వంగిన చోటే మాలోని కామం, క్రోధం, లోభం ఇవన్నీ కూడా వంచు తల్లి అని కానీ అమ్మని అడుగుతూ కానీ ధ్యానం చేసినట్లయితే అమ్మవారి ఆ దృష్టిలో మన ఆలోచనలన్నీ కూడా లయమైపోతాయన్నమాట. అప్పుడు మన పూజ సర్వసిద్ధమవుతుంది. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక, అది ఈ నామానికి ఉన్న ప్రత్యేకత. రేపు మరొక నామంతో కలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ద్వారా కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.